ఆ ప్రేమను మగ్ధులైనప్పుడు మన దేహము, మన శరీరము, మన ఆలోచన, మన బాధలు, మన వ్యాధులు, మన బలహీనతలు, మనకున్న సమస్త బలహీనత నుంచి దేవుడు కృపగలిగిన శక్తి మనకివ్వటకు ఆయన మహాపరిశుద్ధుడై ఉన్నాడు. అందుకని ప్రభు ఇస్తున్న గొప్ప వరం ఏంటంటే, నిన్ను రాజుగాను, ముఖ్యమంత్రి పదవి వస్తే 5 సంవత్సరాలే, లేకపోతే ఒక రైతుగాను అది 1 సంవత్సరం పండకపోవచ్చు, లేకపోతే ఒక సైంటిస్టుగానో వైద్యుడుగానో, ఇవన్నీ కూడా పొందబడ్డారా మంచి క్యారెక్టర్లే కాదంటలేదు, కానీ మంచి పాత్రలే కాదంటలేదు, కానీ ఇంతకు మించిన పాత్ర మనం కోరుకోవాల్సింది ఏంటంటే, పలానోళ్ళ కొడుకు అనిపించుకునే దానికంటే, పలానోళ్ళ కూతురు అనిపించుకునే దానికంటే దేవుని పిల్లమని అనిపించుకోవటమే మనకు ధన్యత. ఎందుకో తెలుసా, దేవుడికి మించిన పాత్ర ఈ భూమి మీద, లోకం మీద లేదు పొందబడ్డారు. ఎందుకంటే దేవుడు సకల మానవాళికి పాప దోషం నుంచి విడుదల కలిగించుటకు కార్చిన రక్తము అమూల్యమైనది. అందుకని ప్రభు అంటున్నాడు, మనం దేవుని పిల్లము అనబట్టుకు దేవుడు మనకి ఎంత కృపనిచ్చిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. అంతే, ఎవరు అడిగినా ఒకటే చెప్పాలి, నేను దేవుని పిల్లలం. అంతే, దేవుని పిల్లలం మేము దేవుని పిల్లలం. ఎందుకంటే ప్రథమ బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, మనకు తెలియకుండా దేవుడు ఒక ఆకర్షణ ఇచ్చాడు, మనకు తెలియకుండా ఒక బంధాన్ని ఇచ్చాడు, తెలియకుండా తన రక్తంతో ఈ లోకంలో దేవుని వాక్యం ఉంటున్న ప్రథమ బిడ్డలారా, మనిషికి ఒక గ్రూప్ ఉంటుంది రక్తం, కానీ దేవునికి ఒకటే గ్రూపు, దాని పేరే ప్రేమ. అందరు బ్లడ్ ఆయనలో ఉంచి వచ్చిందే, అందరము ఆయన రక్త సంబంధికులమే. అందుకని మనం నెలలు తీసుకునే ఆ రక్షణ పాత్ర మనందరి రక్షించబడింది. ప్రభువుల మనం దేవుని పిల్లలమని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, మనకు కావాల్సిన దేవుని దగ్గర నుంచి ఉంచిన సంపాదనలో మనం వారసులు అవుతాం. మన మనుషులకు వారసులు కాదు, ఎవరికి వారసులు అవ్వాలి? దేవునికి వారసులు అవ్వాలి. ఇప్పుడు మనం ఒకసారి మనుషులు ఏమనుకుంటారంటే, అబ్బా ఇంత ధనవంతుడికి నేను పుట్టుంటే ఇతనికి వారసుడేవాడు, నాకు ఆస్తి కొంత వచ్చేది, రాజుగారి గర్భాన పుట్టుంటే, లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబంలో పుట్టుంటే, పలాని కుటుంబాన్ని పుట్టుంటే నాకు కొంత సంపద వచ్చేది, నాకు వారసత్వం వచ్చేదని పిల్లలు ఒకసారి తెలిసి తెలియక పలాని గర్భంలో పుట్టుంటే బాగుండేది, పలాని కుటుంబంలో పుట్టుంటే బాగుండేదని ఆశపడతారు. మీ అందరికీ చెప్తున్న ప్రభువులారా, ఈ లోకంలో ఉన్న ఆస్తులు ఒకరోజు కరిగిపోతాయి, ఈ లోకంలో ఉన్న కులాలు ఒకరోజు మాయమైపోతాయి, ఈ లోకంలో ఉన్న అధికారం ఒకరోజు కోల్పోతారు. కానీ ప్రభు దగ్గర ఒకటి ఉంది. కొలస్సీలు రాసిన పత్రిక 2:3లో మీరు చూస్తే ప్రభు దగ్గర ఉన్నది ఏందో మీరు చూస్తే ప్రభువులారా, కొలస్సీలు రాసిన పత్రిక 2:3 వచనాన్ని మీరు చూస్తే, 2వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూస్తే, కొత్త నిబంధన చూడండి, పేజీ నెంబర్ చెప్పాలి, 183వ పేజీ చూడండి, 183వ పేజీ. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమైన ఉందంటారు ప్రభువులారా. మీరు చూడండి, ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి. దేవుని వాక్యం ఉంటున్న ప్రభువులారా, ఉన్నదంతా ఆయన దగ్గర ఉంది, మీకు తెలుసుకోలేదు. ఉన్నదంతా ఆయన దగ్గర ఉంది. ఇక మనం రాజుల దగ్గర, మనుషుల దగ్గర శాశ్వతం అనుకుంటున్నాం, అనుకున్న ధనము అది కొన్నాళ్ళ వరకు కరిగిపోయింది. ఆయన దగ్గర తరగనిది, కరగనిది జీవజలపు ఓట ఉంది ప్రభువులారా. ఆ ఓట పొందుకోవాలి అంటే మనకేం కావాలి? దేవునిలో హక్కు కావాలి, వారసత్వం కావాలి. అందుకని మనం ఎవరి పిల్లలైతే మనకు వస్తేవి దేవుని పిల్లలు అయితే అంతే గుర్తుపెట్టుకుంటారు. దేవుని పిల్లలు మనం, అది మీకు తెలిసినదో, చర్చికి వచ్చే వాళ్ళందరూ దేవుని పిల్లలని చెప్పలేను, కానీ దేవుని మీద ఆధారపడే వాళ్ళందరూ దేవుని పిల్లలు ఎప్పుడు ఉంటారు. మనలో చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడే పిల్లలకు దేవుడు ఎప్పుడు కలుపుతూనే ఉంటాడు. ఇప్పుడు మన సహోదరి మళ్ళీ మనకు వచ్చేసరికి ఎంత సంతోషించాం మనం. ప్రాయజల మన 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 కుమార్తె, మన కుమారుడు, ఒక తల్లి గర్భాన పుట్టిన పిల్లలు ఎలా పక్కకి వెళ్ళిపోతారో, మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు తల్లి ఎలా ఎదురు చూస్తుంటారో, ఆ ఫీల్ మనందరిలోకి వచ్చింది. ప్రాయజల సహోదరి రాగానే ప్రథమపడ్డారు. మరి మిగతా వాళ్ళు రాలేదు కదా, మనకి మిగతా వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు. ఆ ఫీల్ రాలేదంటే ప్రథమపడ్డారా, వారందరూ దేవుని పిల్లలాగా స్వీకరించలేకపోయారు. వారందరూ ప్రథమపడ్డారా దేవుని పిల్లలాగా బ్రతకలేకపోయారు. అంటే దేవుని వాక్యం ఉంటున్న ప్రథమపడ్డారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్తాను మీ అందరికీ. నా ఆశయం ఒకటి ఉంది. నా ఆశయం ఏంటంటే ప్రథమపడ్డారా, నేను ఈ లోకాన్ని విడిచిన రోజు, ఏ వయసులో లోకాన్ని విడుస్తానో తెలియదు, కానీ
నేను ఈ లోకాన్ని విడిచిన రోజు నా లోటు తప్పనిసరిగా కనిపించాలి. ఏం కనిపించాలి? నా లోటు కనిపించాలి. నా లోటు ఎందుకు కనిపించాలి? ఈ పాత్రంగి ఒకరు వచ్చి కూర్చుంటారు కదా, వాక్యం చెప్తారు కంటే కూర్చున్నా సరే నా స్థానం నాదే. ఏంటి? నా స్థానం నాదే. నా జ్ఞాపకాలు మిగలాలి, నా మంచితనం మిగలాలి, నా పరిచర్య మిగలాలి, నా దేవుని సేవ మిగలాలి. ఇది కంపల్సరిగా నేను ఒక పునాది వేయాలి. ఈ రాత్రి వాక్యం ఉంటున్న మీ అందరికీ ప్రభు చెప్తున్న మాట, ఒకవేళ ఇంతవరకు ఉన్న మన తరతరాల పితరులు పునాదులు కరెక్ట్గా లేవేమో, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తు రక్తంలో కరగబడ్డాం కనుక ఎక్కడి నుంచి మన పునాది ప్రారంభం అవ్వాలి?